ఒక వ్యక్తి మార్కెట్‌లో చిలుకలన్నీ పట్టి ఒక పెద్ద పెట్టెలో పెట్టి అమ్ముతున్నాడు. కానీ ఒక చిలుకను మాత్రం ప్రత్యేకంగా ఒక చిన్న పెట్టెలో పెట్టి పక్కన ఉంచాడు. చిలుకల్ని కొనటానికి వచ్చిన ఒక వ్యక్తి ఒక్కో చిలుక ఎంతకిస్తావు అంటే రూ. 50కి ఇస్తాను అంటాడు. దీన్ని మాత్రం ఎందుకు సెపరేట్‌గా ఒక చిన్న పెట్టెలో పెట్టి ఉంచావంటే, ఓ అదా! ఆ చిలుక నేను పెంచుకుంటున్నది. అది అమ్మటానికి కాదు. కానీ ఒకవేళ మీకు నిజంగా ఆ చిలుకే కావాలి అంటే మాత్రం రూ. 1000 ఇస్తే ఇస్తాను అంటాడు. అప్పుడు కస్టమర్ ఆశ్చర్యపోయి, ఈ చిలుకకు మాత్రం ఎందుకు అంత ఖరీదు అని అడుగుతాడు. ఓ అదా! దీనిని ఎరగా వేస్తే దీని ప్రత్యేకమైన మాటలతో, గొంతుతో అమాయకమైన తన వాళ్ళందరినీ ఆకర్షించి రప్పించేస్తుంది. దీన్ని నమ్మి అన్నీ వచ్చి వాళ్తాయి. నేను వెంటనే అన్నిటినీ పట్టేసుకుంటాను అంటాడు. వెంటనే ఆ కస్టమరు ఆలోచించకుండా రూ. 1000 ఇచ్చి ఆ చిలుకను తీసేసుకొని వెంటనే దాని గొంతు నులిమి చంపేస్తాడు. అదేంటి అలా చంపేశావని అక్కడున్న వారంతా అతని మీదకి రాబోతారు. అప్పుడు అతను అంటాడు, ఇలా నమ్మక ద్రోహం చేసే వాళ్ళకి జీవించే హక్కే లేదు. మరీ ముఖ్యంగా తన వాళ్ళు అనుకున్న వాళ్ళని నమ్మించి బలిచ్చి ద్రోహం చేసే వాళ్ళకి ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని ఆవేశంగా అంటాడు. నిజమే కదా, అటు చరిత్రలో చూసినా ఇటు ప్రస్తుత సొసైటీలో చూసినా తమ వాళ్ళు అనుకున్న వాళ్ళ చేతనే ఎంతో మంది నాశనమైపోతున్నారు, మోసపోతున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.